చేయాలన్నా ఏకశిలా హాస్పిటల్కి అది అన్నీ కూడా హైదరాబాద్కు ధీటుగా అన్ని రకాల వైద్య చికిత్సలు అన్ని ఇక్కడే అందించాలి. సగటు సుమారు మా మీద నమ్మకంతో పేషెంట్ ముందుకు వచ్చి చేయించుకోవడం వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ది పేషెంట్. కూడా ఒకటి వరంగల్లో మనం చేయగలము అని ఒకటి డోనార్ వైద్య బృందం ఎవరైతే ఉన్నారో మన డాక్టర్ ప్రవీణ్ నెఫ్రాలజిస్ట్, తర్వాత నవీన్, వారి బృందాన్ని నేను అభినందిస్తున్నాను. వాళ్ళ టీం అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారం తెలుపుతున్నాను. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం వరంగల్లో మనం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అవయవాన్ని మార్పిడి చేయడం అంటే ఎన్నో దీనికి సమస్యలు ఉంటాయి. ఫస్ట్ పర్మిషన్ రావడం చాలా గొప్ప విషయం. సుమారు 2 సంవత్సరాలు పట్టింది పర్మిషన్ రావడానికి వరకు. ఎందుకంటే అన్ని ప్రతి ఒక్క పాయింట్ వాళ్ళు చెక్ చేస్తారు. ఒక్కొక్క పాయింట్ మీద ఇన్స్ట్రుమెంట్స్ కానించి, క్లీన్లీనెస్ కానించి, స్టాఫ్ ప్యాటర్న్, తర్వాత ఇంకా అన్ని పర్మిషన్స్ ఉన్నాయా లేవా, ఇన్ని విధాల పర్మిషన్ తేవడానికి సుమారు 2 సంవత్సరాలు పట్టింది మనకు. పర్మిషన్ వచ్చిన తర్వాత పేషెంట్ యాక్సెప్టెన్స్, ఎందుకంటే ఇప్పుడు అవయాన్ని దానం చేయాలంటే కూడా పెద్ద ప్రొసీజర్ ఉన్నది. ఎవరు పడితే వారు ఇప్పుడు అవయం మీకు తెలిసే ఉంటుంది. కిడ్నీ ర్యాకెట్ జరుగుతున్నది, ఆ కిడ్నీ వీళ్ళకి మార్పిడి చేసి కొన్ని లక్షలు సంపాదిస్తున్నారు డాక్టర్లు అని చెప్పి ఈ మధ్యన మీకు వార్తలు కూడా వచ్చే ఉంది. ఆ దానికి అనుగుణంగా మనం అంటే ఆ గైడ్లైన్స్ ప్రకారంగా ఇది చేయాలంటే ఒక 6 నెలల నుంచి ఒక పేషెంట్ను వాళ్ళని యాక్సెప్టెన్స్ అంటే వాళ్ళ భార్యనే ఇచ్చింది కాబట్టి వాళ్ళ పేపర్ వర్క్ చేయడానికి 6 నెలలు పట్టింది. ఇవన్నీ చేయడం నిజంగా నాకు చాలా గర్వంగా అనిపిస్తున్నది. ఈ వరంగల్కు ఇటువంటి ఒక మెడికల్ ఫెసిలిటీ మనం ప్రొవైడ్ చేసినందుకు మా జీవితం, మా అందరి జీవితం ధన్యవాదాలు అనుకుంటున్నాను. ఎందుకంటే మీ అవకాశం మాకు దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇచ్చినందుకు మేము ఇక్కడ మాకు ఈ సర్వీస్ ఇస్తున్నాం కాబట్టి మా అందరికీ ఇది చాలా గొప్ప విషయం. ఇంకో విషయం ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికైనా అవకాశం ఉంటే బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళకి, ఇంకెవరికైనా యాక్సిడెంట్ అయిన పేషెంట్స్కు అవయవం దానం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి వారికి మీరు ప్రోత్సహించి ఇటువంటి కార్యక్రమాన్ని అంటే మనకు రిజిస్టర్ చేయించుకుంటే మన అవయవాన్ని ఎవరికైనా మనం దాన్ని యాజ్ పర్ ప్రొసీజర్ అంటే జీవనదాన్ ప్రకారంగా వాళ్ళకి ఏమైనా డొనేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదొక మంచి కార్యక్రమం. ఎందుకంటే బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు ఇంతకుముందు తెలిసిన విషయం. అదేవిధంగా ఈ అవయాన్ని కూడా ఎవరైనా డొనేట్ చేస్తే ముందుకు వస్తే వాళ్ళకి మా దగ్గర ఆల్రెడీ ముందు ఫెసిలిటీ ఉంది. వాళ్ళు డొనేట్ చేస్తే తీసుకొని మరి ఎవరికన్నా కావాలంటే వాళ్ళకు ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఎన్ని రోజుల నుంచి ఈ మీడియా మిత్రులు మాకు ఎన్ని రోజుల నుంచి మాకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా మా అందరి తరఫున నేను మరి ఒక్కసారి నేను మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరించి ధన్యవాదాలు ఇస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓవర్ టు ప్రవీణ్ రెడ్డి, నెఫ్రాలజీ హెచ్ఓడి. ఏం తెలియదండి, కానీ ఆయన నిత్య రోజు హాస్పిటల్కి వచ్చి ఊర్లకి మళ్ళీ రావడము అతని ఇబ్బంది నేను చాలా ఫీల్ అయ్యాను. ఇవి ఎట్లా ఇతను ఇట్లనే కొనసాగుతాడా చివరి వరకు, ఎట్లా అతను మరి ఏం చేద్దామని నేను ఆలోచించాను. ఇది నాకు ఇట్లా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి తెలియడం ద్వారా అతను నన్ను ఎప్పుడు అడగడం జరగలేదండి. నేనే నా అంతటా నేను సరే నేను ఇస్తాను నా కిడ్నీ నీకు, సార్ వాళ్ళతో మనం మాట్లాడదాము డాక్టర్ నవీన్ సార్తో అని డాక్టర్ నవీన్ సార్ దగ్గర మేము చెప్పడం జరిగింది. సార్ నేను మా భర్తకు నేను నా కిడ్నీ ఇవ్వగలుగుతాను అని చెప్పడం జరిగింది. సార్ కూడా ఎంకరేజ్ చేస్తూ అమ్మ ఓకే మనం ప్లాన్ చేద్దామని చెప్పారు సార్. మేము టైం ఇచ్చాము, ఆగస్టు 9కి చేసుకుంటాం సార్ అని చెప్పాము. సార్ మాకు టెస్టులు చేయించడం జరిగింది సార్. నా కిడ్నీ మ్యాచ్ అవ్వడం నాకు చాలా సంతోషకరమైన విషయం సార్. నా భర్తకు నేను ఇవ్వడం అనేది ఒక ఎత్తు అయితే అది మ్యాచ్ అవ్వడం కూడా మా అదృష్టం సార్. మరి మళ్ళీ మేము ఎక్కడికో వెళ్ళకుండా మన దగ్గరనే మన హాస్పిటల్, మాకు ఏకశిల హాస్పిటల్ చాలా అచ్చుబాటు సార్. ఎందుకంటే మేము చివరి ప్రాణాలతో పోరాడి కూడా ఏకశిల హాస్పిటల్ నుండి బయటపడి మేము బ్రతికి ప్రాణాలతో బయటపడ్డాము. అందుకే నా భర్త కూడా నేను ఏకశిల హాస్పిటల్లో సర్జరీ చేయించాలని డిసైడ్ అయ్యాను సార్. అందుకే మేము ఏకశిల హాస్పిటల్ని ఎంచుకున్నాము. అందులో సార్ వాళ్ళు డాక్టర్స్ అందరూ కూడా సార్ ప్రవీణ్ రెడ్డి కానీ, రాంప్రసాద్ గారు కానీ, నవీన్ సార్ కానీ చాలా మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. మేము అందువల్ల మాకు బాగా నచ్చింది, ఇక్కడే ఆపరేషన్ చేయించుకుంటామని డిసైడ్ అయ్యాము. 9th డేట్ ఇచ్చాము.
మా ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది. చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని. మేడం వాళ్ళు కానీ సార్ వాళ్ళు కానీ చాలా ఎంకరేజ్ చేస్తూ, సిస్టర్స్ కానీ ప్రతి ఒక్కరూ ఏకశిల హాస్పిటల్ నుండి మాకు చాలా ఎంకరేజ్ చేశారు. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. చాలా బాగా చూసుకున్నారు. అసలు ఎవరు ఏం చెప్పినా ఏకశిల హాస్పిటల్, థ్యాంక్ యూ ఫర్ ఏకశిల హాస్పిటల్, నేను రుణపడి ఉంటాను హాస్పిటల్కు. ఇంతటితో చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఏకశిల హాస్పిటల్. ఎందుకంటే నాకు కిడ్నీ ఫెయిల్ అయిన తర్వాత నేను డయాలసిస్ 3.5 సంవత్సరాల నుంచి రావడం జరుగుతుంది. కానీ నేను ఎప్పుడు నా భార్యను నీ కిడ్నీ ఇస్తావా నాకు అని అడగలేదు. ఎందుకంటే అడగద్దని నేను అడగలేదు. తనంతటా తనే ఒక 6 months బ్యాక్ డిసైడ్ అయ్యి నేను ఇస్తాను అన్న తర్వాత అప్పుడు డాక్టర్ నవీన్ సార్ని కలిసి మేము కలవడం జరిగింది. ఇప్పుడు సారు అన్నీ నాకు మంచి మోటివేషన్ చేసి, సరే అమ్మ ఏం కాదు, నీకు కూడా ఏం కాదు, ఆయనకి ఏం కాదు, బాగానే ఉంటుంది అన్నప్పుడు టెస్టులు చేసిన తర్వాత టెస్ట్ అన్నీ మ్యాచ్ అయినాయి. మ్యాచ్ అయిన తర్వాత ప్రతి నా టెస్ట్ కన్నా కానీ ఏది కానీ మా డయాలసిస్ ఇన్ఛార్జ్ రమేష్ గారు ఆయన ప్రతిదీ మమ్మల్ని చూసుకోవడం జరిగింది. నెక్స్ట్ అక్కడి నుంచి ప్రవీణ్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ప్రవీణ్ రెడ్డి సార్ కూడా మాకు చాలా మోటివేషన్ చేసి చేయించుకోండి విజయ్, ఏం కాదు, బాగానే ఉంటుంది అని అన్న తర్వాత అప్పుడు సందిగ్ధంలో పడ్డాం. మరి ఇక్కడ చేయించుకోవాలా తర్వాత చేసుకోవాలని అని ఇక్కడే చెప్తారో ఏం కాదు, బాగుంటుంది అన్న తర్వాత నేను వీళ్ళ నవీన్ సార్ బాగా అన్నట్టే నాకు చాలా సక్సెస్ఫుల్ అయింది సార్. ఈ మిగతా డాక్టర్లందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సిస్టర్స్ కూడా చాలా బాగా చూసుకున్నారు. మేడం శ్రీదేవి మేడం కూడా చాలా బాగా చూసుకున్నారు సార్. థ్యాంక్ యూ ఫర్